హలో మామ, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మామ. మీరు మొదటిసారి ఈ ఛానల్ చూస్తుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ప్లీజ్ ఒకసారి మిమ్మల్ని అడిగేది ఒకటే మామ, ఒక్క లైక్ చేయండి మామ, ప్లీజ్ మామ. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి మామ, ఏం ఇబ్బంది లేదు. ఓకేనా మామ. ఇంక మనం వీడియోలోకి వచ్చేసే లోపల ఏంటంటే మామ, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోకి బాగా కోతులు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి నేను మా ఫ్రెండ్ క్యాట్ బెల్ అనేది తయారు చేసి ఇమ్మన్నాడు మామ నాకు ఒకసారి. అట్లనే తయారు చేస్తున్నాం కదా, తిరిగి ఒక వీడియో తీసుకొని మన యూట్యూబ్ ఛానల్లో పెడితే మనం ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి ఒకేసారి వీడియో తీసుకొని పెడుతున్నాము. మా ఫ్రెండ్ వచ్చేసి నన్ను తయారు చేసి ఇమ్మన్నాడు తయారు చేసి ఇమ్మంటే ఒకేసారి నేను కూడా తయారు చేసి ఇద్దామని చెప్పేసి వన్ వీడియో తీయమని నేను చూపెడతాను చూడండి మీకు కూడా. ఇట్లా ఒక అడ్డకర్ర ఒకటి తీసుకొని ఇట్లా బాగా చెక్కోండి ఒక మూర జానెడ్ తీసుకోండి. జానెడ్ తీసుకున్న తర్వాత దాన్ని 2 ముక్కలు చేసుకోండి తర్వాత జానెడ్ చేసుకోండి ఒక్కో ముక్కని, అటుపక్క మొక్క ఇటుపక్క మొక్క ఇట్లా నైస్గా బాగా చెక్కోండి చెక్కున్న తర్వాత బాగా శుభ్రంగా చెక్కోండి బాగా ఏంటంటే దానిపైన జిగురు ఉండేది, జిగురు లబ్బర్లు కడితే బాగా ఆగదు ఎందుకంటే 2 కూడా లబ్బర్లు కట్టేటప్పుడు మనం కొంచెం గట్టిగా గ్రిప్ రావాలమ్మా. బాగా ఇట్లా నైస్గా 2 కర్రలు ఇట్లా బాగా చేసుకున్నారంటే తర్వాత వచ్చేసి మన సైకిల్ ట్యూబ్ పంచర్ షాప్ కాడికి వెళ్తే సైకిల్ ట్యూబ్ ఇస్తారమ్మా, ఒక 10 రూపాయలు 5 రూపాయలు ఉండేది, కొనుక్కొచ్చుకోండి దాన్ని ఇట్లా నైస్గా ఇట్లా చిన్న పేలికల్లాగా తెంపుకొని చేసుకున్నారంటే మరకు మంచి కట్ లబ్బర్ వచ్చింది ఆ లబ్బర్తో ఏం చేస్తారంటే ఫస్ట్గా మీరు 2 కర్ర ముక్కల్ని చెక్కు పెట్టుకున్నారు కదా, ఆ కర్ర ముక్కలకి ఏం చేస్తారంటే ఈ లబ్బర్ తీసుకొని కట్టుకోండి కట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే చిన్నది గులకరాయి ఒకటి తీసుకొని అంటే మన చిన్నదమో మరీ చిన్నది కాదు మరీ పెద్దదిగమ్మో మీడియం సైజులో ఒక చిన్న రాళ్ళు తీసుకొచ్చుకుని ఒక 5-6 ఆ రాళ్ళని ఏం చేస్తారంటే మీరు ఆ కట్టిన 2 పంగాలను ఏం చేస్తారంటే అటు చీల్చండమో, చీల్చిన తర్వాత మధ్యలో రాయి పెట్టండమో, రాయి పెట్టిన తర్వాత 3 ఏళ్ళు చూసుకోండి మీకు చూపెడతాను ఒకసారి చూడండి ఈ మధ్యలో పెట్టాలి రాయి. ఒక్కోసారి జాగ్రత్తమో మన ఏళ్ళు కూడా పడతా ఉంటాయి, ఒక్కోసారి మంచి స్ట్రాంగ్గా కడతాం కాబట్టి దాన్ని ఏళ్ళు పడినా సరే ఒక్కోసారి చిన్నపిల్లల దగ్గర మనము కట్టేటప్పుడు దబక్కన రాళ్ళే తగలొచ్చు, ఈ మధ్యలో ఏళ్ళు పెడితే తగలొచ్చు. ఎవరిదైనా పెద్దవాళ్ళు సపోర్ట్ తీసుకొని చేపించుకోండి ఒక్కోసారి మీకు వస్తే వరకు తిన్నంగా చేసుకోండి బాగానే ఉంటుంది. తర్వాత మధ్యలో అటు పెట్టుకున్న తర్వాత 3 ఏళ్ళు పెట్టండి 3 ఏళ్ళు పెడితే ఇట్లా బాగా వచ్చింది. ఇట్లా 3 ఏళ్ళు సమానం, ఎందుకంటే మనం చూసే గురి చూసి కొడతాం కాబట్టి రాయి తీసుకొని దేనికైనా సరే, కుక్కకైనా సరే, కోతికైనా సరే, పెట్టినైనా సరే దేనైనా కొడతాం కాబట్టి బాగా తగలాలని చెప్పేసి అట్లా 3 ఏళ్ళు పెడతాము, బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఇట్లా మనం తర్వాత నేను కట్టేటట్టుగా పైన ఇంకో లబ్బర్ వేసి రాయి పెట్టిన తర్వాత రాయి అనేది కదలకుండా జాగ్రత్తగా ఉండడానికి ఇట్లా పైన ఇంకో సైకిల్ ట్యూబ్ తీసుకొని కట్టుకోండి తర్వాత వచ్చేసి ఇటుపక్క కూడా మళ్ళీ మధ్యలోకి వేసుకొని ఇట్లా నేను ముడేసేటట్టుగా వేసుకొని కట్టుకోండి అట్టయితేనే జాగ్రత్తగా ఎటు బాగుండా ఉంటుంది ఇట్లా సూపర్గా కట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే మన ఇంకా పంగాలు అయితే రెడీ అయింది తర్వాత వచ్చేసి ఇట్లా బాగా ఇట్లా అదిని చూసుకోండి అదిని చూసుకుంటే మీకు చేతికి సరిపోయిందా లేదా ఏంది అనేది చూసుకుంటే మీకు అర్థమవుతుందో బాగుంటుంది. తర్వాత వచ్చేసి సెంటర్లో మన సిటీల్లో అమ్ముతారు ఇట్లా షాపులు బయట పెట్టుకొని విడిగా అమ్ముకుంటారు 100 రూపాయలు 50 రూపాయలు లబ్బర్ ముక్కలు అని చెప్పేసి. ఆ లబ్బర్ ముక్కల్లో ఒక ముక్క కొనుక్కొచ్చుకోండి మంచి లబ్బర్ కొనుక్కొచ్చుకోండి కొన్ని చీకిపోయి మరి కొంచెం బొక్కలు పడి ఉంటాయి మా అందులో కూడా చూసి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇట్లా మన స్కూల్ బ్యాగ్ తోలు ఉంటుంది కదా బ్యాగ్ తోలు కూడా తీసుకుని కొంచెం కట్ చేసుకొని ఒక జానెడ్ ముక్క కట్ చేసుకొని అటుపక్క ఒక రంధ్రం ఇటుపక్క ఒక రంధ్రం చేసుకోండి చేసుకునేది ఎందుకంటే మనం లబ్బర్ కట్టేది దీనికే కాబట్టి గ్రిప్ బాగా వచ్చింది. ఇది ఎందుకంటే కట్టేది మనం ఏంటంటే మనం పంగాలు రాయి వేస్తాం కాబట్టి రాయి మధ్యలో పెట్టేది దీనికేమో, దీని మధ్యలో పెడతాం. మన బ్యాగ్ తోలు కూడా కొంచెం గట్టిదే తీసుకొని నేనైతే స్ట్రాంగ్గా తీసుకున్నాను, బాగానే ఉంది. తర్వాత అటుపక్క ఇటుపక్క చిన్న అగ్గిపెట్టి రంధ్రాలు పెట్టుకొని అటుపక్క ఇటుపక్క కాల్చుకున్నామో అప్పుడైతే గట్టిగా ఉంటుంది. తర్వాత నేను వీడియోలో చూపెట్టేట్టు కట్టుకోండి అట్లా లబ్బర్ వేసుకొని కట్టుకున్న గ్రిప్ బాగా వచ్చింది ఈ గ్రిప్ ఏంటంటే మనం ఎప్పుడైనా రాయి వేసేటప్పుడు ఊడిపోకుండా గట్టిగా లాగా కట్టుకోవడము. ఇట్లా 2 చూసుకున్న తర్వాత మీరు సరిగ్గా చూసుకుంటే అటుపక్క ఇటుపక్క సరిగ్గా కట్టుకున్నా లేదనేది ఒకసారి మళ్ళీ రీసర్కిల్ అని చేసుకొని చూసుకున్నామా. తర్వాత 2 గుడ్డ పిల్లకలు తీసుకున్నామా. ఈ 2 గుడ్డ పిల్లకలు ఎందుకంటే మనం కర్ర పచ్చిదే కానీ ఎండిదే కానీ లబ్బర్ అనేది ఏంటంటే బాగా జింకుగా లబ్బర్ అనేది రోజులు గడిచే కొద్దికి లబ్బర్ అనేది జింక్ అయిపోయింది బాగా అతుక్కునిద్ది. అందుకని చెప్పేసి లబ్బర్లు తీసుకుని అట్లా అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి లబ్బర్లతో బాగా కట్టుకున్నాము. సైకిల్ పూర్తి కట్టుకున్న ఇట్లా వచ్చింది పంగాల అవుట్ఫుట్ అనేది, లాస్ట్ ఫైనల్ అవుట్ఫుట్ అనేది. ఇట్లా మనం గురి చూసి కొట్టేటట్టుగా మీరు కూడా ఒకసారి చూసుకొని పంగాల సరిగ్గా ఉందా లేదని చెప్పేసి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి జై హింద్.